భారతదేశ వ్యవసాయ రంగానికి ఆర్థిక వ్యవస్థకు శాసించే నైరుతి రుతుపవనాలకు ఈ ఏడాది సరికొత్త సవాల్ ఎదుర్కానుంది. రానున్న నెలల్లో ఎల్ నినో మరింత బలంగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా వస్తువుల ఉత్పత్తి, రవాణా, విక్రయం ఇలా ప్రొడక్ట్ అండ్ సప్లై చైన్ రెండింటిపైన పడుతుంది. అందుకే భారతదేశం ఎల్ నినో పేరు వింటేనే ఆందోళన చెందుతోంది. ఇప్పుడు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రుతుపవనాల సీజన్ ముగిసే వరకు ఎల్ నినో బలహీనపడే అవకాశం లేదు. పైగా ఇది మరింత బలపడనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ ఉండటమే ఇందుకు గల కారణం. భారతదేశంపై ఎల్ నినో పంచ. ఈ ఏడాది వానలు తగ్గే ఛాన్స్ ఎక్కువ. వ్యవసాయానికి పెను సవాలు తప్పదా? ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడనుందా? భారతదేశ వ్యవసాయ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు శాసించే నైరుతి రుతుపవనాలకు ఈ ఏడాది సరికొత్త సవాలు ఎదురు కానుంది. మన దేశంలో వ్యవసాయం, తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఎల్ నినో వల్ల వర్షాలు తగ్గితే పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అలాగే దేశంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు అధికారికంగా ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ కుండబద్దలు కొడుతోంది. రానున్న నెలల్లో ఇది మరింత బలంగా మారే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్ నినో అంటారు. సాధారణంగా ఎల్ నినో ఏర్పడితే భారతదేశంలో వర్షపాతం తగ్గడం, సుదీర్ఘమైన పొడి వాతావరణం, తీవ్రమైన ఎండలు వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నేళ్లలో ఇది తీవ్ర కరువు పరిస్థితులకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రుతుపవనాల సీజన్ ముగిసే వరకు ఎల్ నినో బలహీనపడే అవకాశం లేదు. పైగా ఇది మరింత బలపడనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ఎల్ నినో మధ్యస్థం నుంచి తీవ్రంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేది ఈ 3 నెలల్లోనే కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గత చరిత్రను పరిశీలిస్తే ఎల్ నినో వచ్చిన ప్రతిసారి దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీనివల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోవడం, పంటలు ఎండిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. దీని ప్రభావం వ్యవసాయం, జలాశయాల్లో నీటి నిల్వలు, ప్రజల రోజువారీ జీవితంపై చూపుతుంది. అయితే వర్షాలు అనేవి కేవలం ఎల్ నినో పైనే ఆధారపడి ఉండవని, ఇతర వాతావరణ మార్పుల వల్ల కూడా ప్రభావం మారుతుందని ఐఎండీ చెబుతోంది. ఎల్ నినో ఏర్పడడం అనేది పసిఫిక్ మహాసముద్రంలోనే అయినా ఇది భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ప్రారంభమైనప్పటికీ ప్రపంచవ్యాప్త వాతావరణాన్ని మార్చేసే శక్తి దీనికి ఉంది. మన దేశంలో వ్యవసాయం, తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఎల్ నినో వల్ల వర్షాలు తగ్గితే పంటల దిగుబడి పడిపోతుంది. ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అలాగే దేశంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. దీని కారణంగా వస్తువుల ఉత్పత్తి, రవాణా, విక్రయం ఇలా ప్రొడక్ట్ అండ్ సప్లై చైన్ రెండింటిపైన పడుతుంది. అందుకే భారతదేశం ఎల్ నినో పేరు వింటేనే ఆందోళన చెందుతోంది.